ఏంటి శ్రీజ అనే దగ్గర నుంచి అయ్యో శ్రీజ, వీ స్టాండ్ విత్ యూ శ్రీజ, పాపం శ్రీజ అనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే తెలుసుకుందామా? అయితే వచ్చేయండి సలోని బజ్లోకి. శ్రీజ దమ్ము గురించి షేర్ చేసుకుందాం ఇప్పుడు. నాకు ఇనీషియల్ వీక్స్లో చాలా బాగా అనిపించిన ప్లేయర్ అనమాట. ఎందుకంటే కొంచెం స్టాండ్ తీసుకునేది, ఇమ్ము గురించైనా తను గురించైనా చాలా బాగా స్టాండ్ తీసుకునేది. ద రియల్ ఓజీ ఎవరంటే నేను శ్రీజ దమ్ము అనే చెప్తాను. తనకు జరిగినంత అన్ఫేర్ ఈ బీబీ9 హిస్టరీలోనే లేదని అంటాను. ఎందుకంటే మీరు కూడా వినేసేయండి, మీకు నచ్చిన పాయింట్స్ కూడా కమెంట్ చేసేయండి. ఎక్కడైనా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అండ్ ఇంకా మంచి వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను. మన ఎమోషన్ చూపించాలన్నప్పుడు మరి మంచి మంచి వీడియోసే కదా షేర్ చేస్తాము. అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ, డూ పాజిటివ్. నవదీప్ గారే కదా శ్రీజాని హౌస్లోకి పంపించింది ఒక కామనర్గా. ఎదుటి వాళ్ళు ఎంత బలంగా అయినా ఉండని, వెళ్ళి పోరాడాల్సిందే, ఫైట్ చేయాల్సిందే అండ్ గొడవ పడాల్సిందే. అది ఎవరో కాదు, శ్రీజ దమ్ము. అవును కదా. మన ఎదుట అయ్యో ఏంది ఇంత స్ట్రాంగ్ ప్లేయరా అనుకునే ప్రసక్తే లేదండి శ్రీజ. అది అంత స్ట్రాంగ్ ప్లేయరు. మనం చూసిన అగ్ని పరీక్ష ఉంది కదా షో, అందులో ఏ గేమ్ అయినా శ్రీజ గెలవాల్సిందే. అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా తనకంటూ ఒక హిస్టరీని సృష్టించుకుందైతే శ్రీజానే. గేమ్లో కూడా చాలా పాజిటివ్గా ఆడుతుంది. తన వల్ల ఏ మిస్టేక్ జరగకుండా అయితే చూసుకుంటుంది. అవతలి వాళ్ళు తిన గ్రూప్ అయినా కాకపోయినా. బట్ అన్ఫేర్ శ్రీజ. కానీ అనుకోని విధంగా ఫైర్ స్ట్రామ్తో ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఆ ఫైర్ స్ట్రామ్ అనే కాన్సెప్టే నాకు నచ్చదండి. ఇప్పుడు ఓజీస్ గురించి ఎలా అయితే సింగిల్గా వీడియోస్ చేస్తున్నానో, ఆ ఫైర్ స్ట్రామ్ని మొత్తాన్ని ఒక్క వీడియోలోనే చేసేస్తాను. నాకు ఫైర్ స్ట్రామ్ ఎందుకు నచ్చరు అండ్ వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రాము నాకు నచ్చరు. వాళ్ళ గురించి ఎందుకు నచ్చరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు మనం శ్రీజ గురించి మాత్రమే మాట్లాడుకుందాం, చాలా రాగా అండ్ రస్టిక్గా. అండ్ ఫస్ట్ టూ వీక్స్ ఎంత పొగరు చూయించింది అని మేమ్స్ వేశారో. పొగరంటారు, ఏమైనా అనండి, చాలా ఆ గొంతేసుకొని ఎందుకండి అలా చేస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ తన వాయిసే ప్రాబ్లము, తన యాక్షన్సే ప్రాబ్లము అని తెలుసుకొని గేమ్ చేంజ్ చేసేసుకుందండి వెంటనే. నా వాయిసే బయట నెగిటివ్గా ఉంది అని తెలుసుకొని చేంజ్ చేసుకోవడమే కదండి గేమ్లో. ఏదైనా నెగిటివిటీని చేంజ్ చేసుకొని పాజిటివ్గా మారి తన గేమ్ ప్లాన్స్ని అక్కడ పెట్టగలిగే కంటెస్టెంట్సే కదా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. కానీ ఇంకా అన్ఫేర్ ఫర్ శ్రీజ అని నిలబడిన వాళ్ళు ఎంతమంది అండి బాబు. ప్రతి ఒక్క రివ్యూవరు, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో తన స్టోరీస్ పెట్టిన వాళ్ళు, తన ఫ్యాన్స్, తన ఫ్రెండ్స్, వీ స్టాండ్ విత్ యూ శ్రీజ అని ఎంతమంది షేర్ చేశారండి. అదొక హిస్టరీ క్రియేట్ చేసేసింది. ఆ చేసిన బజ్ తనకి రీఎంట్రీ ఛాన్స్ వచ్చిందంటే చూడండి ఎంత పాజిటివ్గా మారిపోయింది తను బయట ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్స్కి ఎంత బాగా సపోర్ట్ చేసిందండి. డెమాన్కైనా కళ్యాణ్కైనా తన స్టోరీస్ యాడ్ చేసి మంచిగా సపోర్ట్ చేసింది. కానీ ఒక్క చిన్న పర్సంటేజ్ మాత్రం కళ్యాణ్ మీద ఎక్కువ ఉండేది. ఎందుకంటే తమ్ముడు అని బయటికి వెళ్ళిన తర్వాత సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు? తమ్ముడు అనే బాండింగ్ పెట్టుకున్నప్పుడు, అది అంత బాగా వాళ్ళకి కనెక్షన్ ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. ఆ సపోర్ట్ చేసే విషయంలో కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. బట్ తనకి 4th వీక్లో ఒక అన్ఫేర్గా ఒక గేమ్ జరుగుతుంది. ఏంటంటే బెడ్ టాస్క్ ఉంది కదా, దాని మీద నుంచి భరణి గారు తోసేయడం అండి. భరణి గారు బయటకు వచ్చి కూడా సారీ చెప్పారంటే అది ఎంత అన్ఫేర్ అనిపించిందో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి తెలుసు కదా. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే రీఎంట్రీ ఆప్షన్ ఉంది కదా, అప్పుడు అందరూ వచ్చి నామినేట్ చేశారు, వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్స్ చెప్పారు అండ్ చేయాల్సిన కాంట్రవర్సీస్ చేసేసారు. కానీ శ్రీజ ఏం చేసింది, ఎవరైతే గెలవాలి అనుకున్న తన పర్సన్కి మంచి పాయింట్స్, గట్టి పాయింట్స్ ఇస్తూ నామినేట్ చేసేసింది కళ్యాణ్ని. అది కూడా ఒక గుడ్ మూవ్ అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ భరణి గారికి, శ్రీజకి ఇద్దరికి రీఎంట్రీ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ జరిగిన అన్ఫెయిర్ ఫర్ ఎవ్రీ కామనర్ అని నేను అంటాను. ఇప్పుడు అన్ఫెయిర్ జరిగిందండి ఆ ఇనీషియల్ వీక్స్ ఏదైతే ఉన్నాయో, అప్పుడు అందరూ వీ స్టాండ్ విత్ యూ శ్రీజ అన్నప్పుడు ఓటింగ్స్ కూడా వేయాలి కదండి. అదొక్కటే మనం చేసిన మిస్టేక్ అనుకుంటా. ఎలాగైతేనేం మరి భరణి గారికి ఓటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేశారు. ఇక్కడ జరిగిన అన్ఫేర్ ఏంటో చెప్పమంటారా?
శ్రీజ అంటే ఫైర్ స్టోన్తో ఎలిమినేట్ అయింది, చాలా బజ్ క్రియేట్ అయింది కాబట్టి తనకి రీఎంట్రీ ఆప్షన్ ఇచ్చారు. రీఎంట్రీ అన్నందుకు రీఎంట్రీ ఆప్షన్ ఇచ్చేశారు. బర్నీ గారికి ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. సీజన్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు, కానీ బర్నీ గారికి ఎందుకు ఇచ్చారు? ఏంటండి అంత పార్షాలిటీయా? కామనర్స్ అయితే అలా తీసేస్తారా? అదే ఒక సెలబ్రిటీ అయి ఉండుంటే, అదే ప్లేస్లో ఉండుంటే అలా చేస్తారా? చేయరు కదా. కానీ ఇక్కడ మరి వాళ్ళు క్రియేట్ చేసుకున్నది వాళ్ళు ఏమనుకొని పెట్టేసుకుంటారో తెలియదు, కానీ ఇలా కామనర్స్ సెలబ్రిటీస్ అని షో పెట్టేసుకొని సెలబ్రిటీస్నే పైకి లేపుతూ ఎందుకండి ఇవన్నీ? తర్వాత ఇప్పుడు కొత్త షోలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి, రోడీస్ అంట అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. అవన్నీ నాకు విన్నాను, బట్ వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే అవి అఫీషియల్గా రిలీజ్ అయిపోయిన ప్రోమోస్ ఉంటే వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? మీకు నచ్చిన పాయింట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడు రీఎంట్రీ అయిన పర్సన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రీఎంట్రీలో వై నాట్ ప్రియా, మనీష్ అండ్ హరీష్ గారండి. వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కారు? ఓటింగ్స్తో వాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే ఓటింగ్స్తోనే భరణి గారు వెళ్ళిపోయారు. కానీ బాండింగ్స్తో వెళ్ళిపోయారు కదా అన్న సింపతి మీద ఇచ్చారో లేకపోతే ఏంటో నాకైతే తెలీదు, కానీ ఏం చేస్తాంలేండి. ప్రతిసారి ఇట్లాంటి అన్ఫేర్ జరిగితే మాత్రం ఇంకా జనరల్ ఆడియన్స్ అసలు ఊరుకోరు కదా. ఈసారి మాత్రం చూపిస్తారండి, మంచి మంచి బజ్ అయితే క్రియేట్ చేసేస్తారు. ఎలాగైతేనేం ఆ వీక్ నుంచి కూడా శ్రీజ అవుట్ ఆఫ్ ది గేమ్. ఒక చిన్న ఏవి అండి, తన పర్సనల్గా వాట్సాప్లో అన్న షేర్ చేస్తే తను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుంది కదా, ఇప్పటికి కూడా నో ఏవి లేని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీజ దమ్ము. అండ్ రాము రాథోడ్ కూడా అనుకుంటున్నా, రాముకి కూడా ఏవి వేసారా? లేదు కదా. రాము ఎందుకు వెళ్ళిపోయాడో రాము వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మీకేమైనా స్పెషల్ పాయింట్స్ ఉంటే శ్రీజ గురించి కామెంట్ చేసేయండి. జనరల్ ఆడియన్స్గా శ్రీజ కూడా ఫ్యాన్స్ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏమైనా మంచి పాయింట్స్ ఉంటే కామెంట్లో పెట్టేసేయండి. ఇప్పటివరకు ఏదైనా పాయింట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేశారా? చేయొచ్చు కదా, లైక్ కూడా కొట్టేసేయండి. అండ్ ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఫ్యామిలీ నుంచి ఏదో ఒక చిన్న న్యూస్ అయినా లెటర్ అయినా సంథింగ్ ఏదో ఒక చిన్నదైనా వాళ్ళకి వచ్చింది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అండి శ్రీజకి మాత్రం ఒక లెటర్ లేదు, ఒక ఫోటో లేదు, ఇంకేమీ లేదు, కానీ తను మాత్రం అందరికీ సపోర్ట్ చేసేదండి. అందరినీ, ఒకళ్ళు గురించి నెగిటివ్ వైబ్సే ఉండవు కదా తనకి అని నేను అంటాను. తను చిన్న మాటలు కూడా ఏడ్చే పర్సన్ అయితే కాదు, కానీ ఒక వీక్లో 3rd వీక్ అనుకుంటా నామినేషన్స్ ప్రాసెస్లో తను ఏడ్చేస్తుందండి, అంత ఘోరంగా హర్ట్ అయిపోయింది. మరి మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదమ్మా అని చెప్తారు. అది ఆ ప్లేస్లో ఎవరున్నా అంతే అనిపిస్తుంది కదా. పాపం తను చాలా ఏడ్చేస్తుంది. అప్పుడు ఇమ్ము వచ్చి చాలా సపోర్ట్ చేస్తాడు. ఎవరికైనా గుర్తుందా ఈ సిచ్యువేషన్? ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు తనని. నీ పర్స్పెక్టివ్లో ఒక్కసారి ఆలోచించుకో, నీ గేమ్ ఒక్కసారి థింక్ చేసుకొని చాలా బాగా చెప్తాడు. ఇమ్ము చాలా బాగా సపోర్ట్ చేశాడండి అందరికీ. కానీ తనకి రీఎంట్రీ వచ్చిన తర్వాత ఆ 1 వీక్ ఎప్పుడైతే హౌస్లో ఉన్న 1 వీక్ ఉంటుంది కదా, అప్పుడు తన ఫ్రెండ్స్కి బయట ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ కొన్ని పాయింట్స్ కూడా చెప్తుంది. అవన్నీ మనకు చూపించలేదు, మరి ఎందుకు చూపించలేదో తెలియదు. లైవ్లో కూడా అన్నీ కట్ చేసే వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మ్యూట్ చేస్తారు, కొన్నిసార్లు క్యామ్ వర్క్ చేయని ప్లేస్లో పెడతారు, అసలు కొన్నిసార్లు ఆ టాపికే కట్ చేసేస్తారు. ఏంటోనండి, ప్రతిదీ చూపించాలి కదా 24/7 అన్నప్పుడు. కొన్ని అయితే నెగిటివ్స్ ఉన్నాయి, అండ్ అవి కూడా పాజిటివ్ చేసుకోండి. ప్రతిసారి బిగ్ బాస్ వాయిస్ కట్ చేస్తూ ఉంటారండి, నాకు అసలు చిరాకు వచ్చేది ఆ లైవ్లో అది చూసినప్పుడు. అండ్ సబ్స్క్రిప్షన్ ఎందుకురా బాబు తీసుకుందని అనిపించేది ఆ టైంలో. అండ్ ఫైనల్గా శ్రీజ మాత్రం నిలిచిపోతుందండి. బిగ్ బాస్ అంటే శ్రీజ అని గుర్తొస్తుంది చాలామందికి అయితే. అండ్ మీలో కూడా అయ్యో శ్రీజ, వి స్టాండ్ విత్ యూ శ్రీజ కోటేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రీఎంట్రీ అప్పుడు? కామెంట్ చేసేయండి. నేనైతే ఓట్ చేశానండి పాపం శ్రీజకి. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ అయినా, సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ అయినా అందరూ భరణి గారికే వేశారు. బట్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ఎప్పుడైనా ఎలిమినేట్ అవుతారు అన్నట్టు తను కూడా 14th వీక్ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసినప్పుడు వెళ్ళిపోయారు. బట్ ఎవరు గెలవాలని ఉంటే వాళ్ళే అవుతారు, ఇంకా మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఫ్యాన్ వార్స్ పేజెస్ క్రియేట్ చేసేసి నెగిటివ్గా ఎందుకండి అవన్నీ వద్దు. మీలో ఎవరైనా అలా
క్రియేట్ చేస్తున్నట్టయితే చేయకండి. దే ఆర్ వెరీ హ్యాపీ. అందరూ వాట్సాప్లో మెసేజ్లు, కాల్స్, షోస్ వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఇంకా ఫైర్ స్టోమ్తో ఇంకొక కొన్ని వీక్స్ ట్రావెల్ చేసినట్లయితే పెద్ద పెద్ద గొడవలే చూసేవాళ్ళమేమో. కానీ ఏం చేస్తాం, ఈసారి కూడా అన్ఫేర్ ఎలిమినేషనే. అండ్ తను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పింది కొన్ని విషయాలు. ఏంటంటే గేట్ దగ్గర డోర్ ఓపెన్ చేయడానికి ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట, మీకు ఈసారైనా బాండింగ్స్ కాకుండా మంచిగా గేమ్ ప్లే చేయండి అని భరణి గారితో. అక్కడే తనకి అర్థమైపోయి ఉంటుంది ఇంకా నేను ఉండట్లే అని. సో అప్పుడు కూడా తనేం నెగిటివ్గా తీసుకోలేదు. అస్సలు ఏడ్చే పర్సనే కాదండి శ్రీజ. ఆ విషయంలో మాత్రం నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఎవరికైనా ఇంకా మంచి పాయింట్స్ ఏమైనా తెలుసా? మా ఫ్యాన్స్ని ఇలా అన్నారు అలా అన్నారు అనుకోకండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటుంది. జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ కదా, మన ఛానల్ ఉంది అందుకు కదా. జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ డూ పాజిటివిటీ. బీ కైండ్ టు ఎవ్రీ కంటెస్టెంట్ అండి, అస్సలు నెగిటివ్ వద్దు. అండ్ శ్రీజ గురించి కూడా అసలు నెగిటివ్ కామెంట్స్ పట్టకండి. ఇప్పటి వరకు ఆయన నెగిటివిటీ చాలు. సో సాడ్ ఫర్ ఎలిమినేషన్. సైనింగ్ ఆఫ్.